ఈ రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా భుజానికి ఎత్తున్న మోయిటాకి ముందుకొచ్చినటువంటి దర్శి శాసనసభ్యుడు మా తమ్ముడు బూచేపల్లి శేషారావు రెడ్డి గారు, అలాగే ఒంగోలు అంటా కదా అక్కడి నుంచి ఎక్కడికి పెట్టారు, అలాగే మాజీ మంత్రివర్యులు మేలుగు నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారు, అలాగే శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, అలాగే నారాయణ యాదవ్ గారు, అన్నా రాంబాబు గారు, కేపీ నాగార్జున రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా లేపి మీ అందరికీ పరిచయం చేసినటువంటి జూపూడి అన్నకి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆదిన గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ మిత్రులుగా అనేక కార్పొరేషన్ల బాధ్యతలు చేపట్టి ఈరోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారో వారందరికీ, అలాగే జిల్లా పరిషత్ సభ్యులకి, మండలాధ్యక్షులకి, అలాగే జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు, అలాగే జిల్లా స్థాయిలో వివిధ పదవులు అధిరోహించి జిల్లాకి సేవలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులకి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి, అలాగే పంచాయతీ సభ్యులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక, అలాగే కుప్పం ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళు ఎవరి పేరు నన్ను చెప్పకపోతే, జిల్లా కొత్త, బయట ఎక్కడి నుంచో 3 జిల్లాల అవతల నుంచి వచ్చాను, నన్ను మన్నించమని చెప్పని కోరుకుంటూ ఇవాళ మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి, ఒక బాధ్యతని తీసుకుంటాకి శివ ప్రెసిడెంట్ గా వచ్చాడు కాబట్టి అని కాదు, ఇవాళ ఏదైతే ఇవాళ ఉరకలేసిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి, అరే జగన్ దగ్గర అధికారం లేదేమో కానీ ఇదంతా ఉన్నామని చెప్పడానికి శివ పేరుని నాని లేదా వెంకయ్య, పుల్లయ్య, నాగార్జున గారు ఇట్లాంటి జిల్లా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నాం, 26 మంది. మేము కాదు, నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తుపెట్టుకోండి. జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటుగాళ్ళం కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంల మిషన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేశారో మాకు తెలియదు. కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చాము కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందని చాటి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా.
మాయ చేయడం కోసం, జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు, ఎర్ర లొంగి కూడా కట్టలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక్క మాట మీద నిలబడ్డాడు. పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటుంది పోద్ది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం శాశ్వతంగా ఉందా? పగలు చీకట్లాగా వస్తుంది పోతుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తను కూడా చింతిస్తున్నాడు. అరే జనం మాయలో పడి జనానికి ఏదో ఒకటి చెయ్యాలి, జనానికి మేలు చేయాలి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చి కార్యకర్తల అధికారాన్ని ఇచ్చారు, ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మొత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా, కార్యకర్తలు చెబితే పెన్షన్ వస్తుందా లేదా, కార్యకర్తలు చెప్తే అధికారులు పనిచేస్తున్నారా లేదా, ఎవరికైనా ఒకటే రూల్ పెట్టాం కదా మనం ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, మీ ఇంటి మీద జెండా చూడమని చెప్పాం కదా. అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతుంది. ఒక మాట, రేపు ఊరికే నాకు కూడా ఏమన్నా బలం ఇస్తే రెడ్ బుల్ గిడ్బుల్ నాకు ఇస్తే నేను అరుస్తాను. నలుగురు రెడ్ బుల్తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా ఒక్క నిమిషం మంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది కూడా మీరే. నాలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. నాలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, కష్టాన్ని దిగమండి. ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మనకు కూడా 2019లో మీ అందరి కష్టార్జితంతో, మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు. కానీ అధికారాన్ని తీసుకొచ్చిన తెల్లారి నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చేయాలి, నేనేం మాట ఇచ్చాను, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మెషిన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వేటాడే పనిలో ఉన్న పరిస్థితి బాధ. గ్రామంలో గత ఐదేళ్లు రోడ్డెంబట వెళ్తున్నటువంటి, బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మగోళ్లాగా విర్రవీగుతూ పోలీసులు అందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం,
బెదిరించే ప్రయత్నం చేయటం. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలెడితే చెట్టుకొకడు పుట్టుకొకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని? ఏం చేయగలరా మీరందరూ? అయితే 4 తన్నులు తన్నగలరు, లేదా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు జైలు వేయించగలరు నీ తప్పుడు కేసులు పెట్టి. అంతకు మించి ఎంతగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త ఎంతగానో పెద్దగా మా అయితే నెల రోజులు జైలు వేయగలిగాం. జైల్లో వెళ్ళి కట్టకటాలు 4 రోజులు చెప్పుకొని తింటా కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారాన్ని అనుభవించే 5 ఏళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, కొంతమందికి భోజనానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి మోటార్ సైకిల్లో కార్లు లోటు ఉండొచ్చు, కొంతమందికి సొంత ఇళ్ళు లోటు ఉండొచ్చు, కొంతమందికి కొత్త బట్టలు నెలలా కొత్త బట్టలు వేసుకుంటానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి రోజు జేబులో 100 రూపాయలు నోటు పెట్టుకుంటానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డులా పనిచేస్తే గానీ సాయంత్రానికి ఇంట్లో భోజనానికి లేముండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఉన్నంతసేపు అనుభవించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పొడిచి వెళ్ళేటువంటి తత్వం కానీ అటువంటి ప్రభుత్వాలతో మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది ఇవాళ ఈ జెండా మోసేవాడు ఎవరికి లేదు. ఏ రోజు పదవి ఆశించలేదు, ఏ రోజు అధికారాన్ని ఆశించలేదు, ఏ రోజు డబ్బు ఆశించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటమే జెండా రెపరెపలాడుతూ ఆశించాడు. ఇవాళకి కూడా జగన్ జెండా రెపరెపలాడటం కోసమే ఇవాళ పన్నులు అవమానాలు తిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళో, లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని, గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని, లేదా ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఓడబెట్టుకుని, ఆడు మా పార్టీకి వ్యతిరేకం, వాడు జగన్ మనిషి, వాడిని పీకేయమని చెప్పి మీ ఓనర్కి చెప్పి ఉద్యోగాలు పీకిచ్చిన, ఏది పీకిచ్చినా రెక్కలు నమ్ముకున్న వాళ్ళు రా బాబు, భోజనానికి మాకు లేదు ఉంటుంది, నీ దగ్గరికి కాకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేస్తాం. అదే సినిమాలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే బాబు, నీకు ఏం కావాలి మొత్తం చేసుకుంటానని చెప్పాడు కదా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసే ప్రతి ఒక్కరు కూడా అంతే దమ్ముగా, అరే నీ పని కాకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటారా? నా దగ్గర రక్తం ఉంది, కండలు ఉన్నాయి, పని చేసుకు బతుకుతా కానీ జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పి దమ్మున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అవునా కదా? నిజంగానే మీకు అబద్ధాలు చెప్తున్నానా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నోట్లో లానికి లేని వాళ్ళు. వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి జెండా మోసే మనిషి వాళ్ళ ధైర్యం. అలాగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అధికారం తీసుకురావడం ఖాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కష్టాన్ని గుర్తుపెట్టుకోవడం ఖాయం. కాకపోతే ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో 2 ముఠాలు మాత్రం ఉండబాకండి దయచేసి. 2 ముఠాలు అదే ఒక ముఠ మీరు తెలుసు. నేను చెప్పేది అబద్ధం నిజం అనేది మీరు గుండెల్లో చేసి మాట్లాడి. నేనేమంటా అంటే అయిపోయింది 2 ముఠాలు 3 ముఠాలు ఉండబాకండి, చేయి కలపండి.
కూటమి కుక్కల్ని తరిమి తరిమి కొట్టండి. మన ఇంటి వంక మన బజార్ వెంక కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితి రావాలి. ఎప్పుడు వస్తుంది? ప్రతి గ్రామంలో ప్రతి పేటలో 2 ముఠాలు 3 ముఠాలు లేకుండా ఒకే ముఠాగా ఉండండి. చేయి చేయి కలపండి. అధికారం లేకపోవచ్చు కానీ మనకి గుండె ధైర్యం అనే దమ్ముంది మనకి. అదొక్కటి చేయండి. మీరు నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే, మీరు నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే, రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ పూజించే వాళ్ళే అయితే ఊళ్ళో ముఠాలు మానేసేయండి. అన్ని చంపుకుని ఒకేగా ఉండండి. ఒకే ముఠాగా ఉండండి. ఐకమత్యంతో ఉండండి. 2029 వరకు ఒకే మాట మీద ఒకే పాటతో ఉండమని చెప్పని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే చాలా ఎక్కువసేపు టైం తీసుకున్నాను. మీది చాలు. ఏది కాదు, ఏదైనా ఎక్కువ తింటే చేదైపోతుంది. చాలు 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 చాలు. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమో వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇట్లాంటి అప్పుడే ఏమి కలగమాకండి. ప్రతి తప్పుని లేదా స్థానికంగా మీ సర్పంచులు చేస్తున్నా, లేదా మీ ఎంపీటీసీలు చేస్తున్నా, లేదా తెలుగుదేశం నాయకులు చేస్తున్నా, లేదా ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని కూడా ప్రజలకి కళ్ళ కట్టినట్టు బజార్లో కూర్చుని చెప్తా ఉండండి. మన ఉద్యోగం అదే. అబద్ధాలు చెప్పకల్లా ఆడలాగా తిరుపతి ప్రసాదంలో దొంగ నెయ్యి కలిసిందని ఆడలాగా తప్పుడు మాటలు మాట్లాడకరా. మనం నికాసుగా నిజాయితీగా జగన్ చెప్తాడు కదా, అరే నా గురించి తెలంగాణ ఎవరికి రా, నేను 4 గ్రామాల మధ్య దేవుడిని ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వరాన్ని కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్లా నికాసుగా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి. ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తాం, ఏమేమి తప్పులు చేస్తాం ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ జాగరూకతో చేస్తూ జగన్ కోసం మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి. మీకు మర్యాద, మీకు ప్రేమ, మీకు గౌరవం లభించే బాధ్యత 29 ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకుంటారని చెప్పి జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా తెలియజెప్తూ, అలాగే శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో 8కి 8 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేదాకా కంకణం కట్టుకుని పనిచేయమని చెప్తూ జై జగన్.